హలో స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేసాం ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్లో. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కొన్ని ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ ప్రాపర్టీస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఈ ప్రాపర్టీస్ నేర్చుకునే టైంలో కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎంచేతంటే చాలా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్. So you may feel difficulty to remember all these formulas. కాబట్టి అవి ఎలా వచ్చినాయి ఏంటి, దానికి సంబంధించిన లాజిక్ అప్రోచ్ ఏదైతే ఉందో మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. మీరేం చేయాలంటే మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం కానీ దీన్ని ఏదైనా ముందుకు తీసుకొచ్చి నాకు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే మళ్ళీ దాన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకే, మీ అభిప్రాయాలు తెలియచేయాలి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని. ఓకే, ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ ఛానల్లో కొంచెం మంచి వాల్యుబుల్ కాంటెంట్ని అప్లోడ్ చేయడానికి ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎక్కువ ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్ టుడే. మనం ఏం నేర్చుకుంటామంటే ఈ క్లాస్లో సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. టీ అంటే ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ అంట. అది ఏమై ఉండొచ్చు అంటే సైన్ అవ్వచ్చు, సైన్ థీటా అవ్వచ్చు, లేకపోతే కాస్ థీటా అవ్వచ్చు, లేకపోతే ట్యాన్ థీటా అవ్వచ్చు, లేకపోతే ట్యాన్ థీటా అవ్వచ్చు, లేకపోతే సీకెండ్ థీటా అవ్వచ్చు, లేకపోతే కొసీకెండ్ థీటా అవ్వచ్చు, లేకపోతే కాడ్ థీటా అవ్వచ్చు. ఇందులో ఏదైనా అవ్వచ్చు. అలాంటి ట్రిగోనోమెట్రిక్ రేషియోని నేను కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి సంబంధించిన మన ఫార్ములాస్ ఏముంటాయంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కానీ, లేకపోతే సైన్ ఇన్వర్స్ ఆఫ్ మీకుండే ఫార్ములా ఎలా ఉంటుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై, సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతాడు. ఈ ఫార్ములాకి రెండు రిజల్ట్స్ ఉంటాయి దీనికి. అలాగే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై, ఆ రిజల్ట్ ఎక్స్ వైల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ 1 అయినప్పుడు ఒక ఫార్ములా, అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఒక ఫార్ములా. రెండు ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే కాస్ ఇన్వర్స్కి కూడా, అలాగే ట్యాన్ ఇన్వర్స్కి కూడా నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఆ ఎగ్జిస్టెన్స్ ఈ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అసలు దీని బేసిస్ ఏంటి అనేది తెలియాలంటే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ క్లియర్గా తెలియాలి. అంటే ఇది ఇక్కడ ఈ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ ఇక్కడ ఒకటే లిమిట్ అయిపోయి ఉండదు. ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీకి తీసుకొచ్చి క్యాలిక్యులస్లో అడుగుతాడు, ఫంక్షన్స్లో అడుగుతాడు, లేకపోతే ఇంటిగ్రేషన్స్లో అడుగుతాడు. అలాగే మెనీ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్కి ఇది ఎక్స్పాండ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మనకి ట్రిగోనోమెట్రీ అనేది ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ కానీ ఈ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ కానీ ఇది ఒక్కటే ఇక్కడే ఈ ట్రిగోనోమెట్రీ చాప్టర్లోనే లిమిట్ అయ్యి ఉండవు. ఇవి మిగతా చాప్టర్లు కూడా ఎక్స్పాండ్ అయ్యి ఉంటాయి. అంచేత వీటిని మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంచేత గ్రాఫికల్గా చాలా జాగ్రత్తగా అప్రోచ్ అవ్వాలి. దీన్ని గ్రాఫ్స్ బాగా ఐడియా ఉండాలి, ప్రాపర్టీస్ కూడా బాగా అర్థమై ఉండాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీరు కామెంట్ చేయండి, కామెంట్ చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మ్యాక్సిమం మీకు అర్థం అవడానికి, అర్థమయ్యే భాషలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం నేర్చుకునే ఫార్ములాస్ ఏంటంటే ఫస్ట్ మనం నేర్చుకునేది సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత. దీని ఫార్ములా మనం డెరైవ్ చేద్దాం. దీనికి రెండు రకాల ఫార్ములాస్ ఉన్నాయి. రెండు రకాల ఫార్ములాస్లో ఒకటి వచ్చి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఒక ఫార్ములా. ఈ కండిషన్ ఎప్పుడంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ 0 అయినప్పుడు, లెస్ దాన్ 1 అయినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. అలాగే అదర్ ఫార్ములా ఒకటి ఉంది, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. పై మైనస్ అని ఉంటుంది. పై మైనస్ ఇక్కడ వచ్చిన సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఒక ఫార్ములా.
ఇది ఎప్పుడంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. అయితే ఇది సైన్కి సంబంధించింది. అలాగే మైనస్ తీసుకుంటే ఒక ఫార్ములా వస్తుంది, అలాగే ప్లస్ తీసుకుంటే ఒక ఫార్ములా, మైనస్ తీసుకుంటే ఒక ఫార్ములా. ఇవన్నీ అలా గుర్తుపెట్టుకోవడం కష్టం కదా, అందుచేత దీనికి సంబంధించిన గ్రాఫికల్ నోటేషన్ ఒకసారి చూద్దాం. మనకు తెలిసిన గ్రాఫ్ ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ అనే గ్రాఫ్ మనకు తెలియాలి. ఫస్ట్ ఇది తెలియాలి అంటే ఈ ఫార్ములాని డెరైవ్ చేయాలంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అనే గ్రాఫ్ తెలియాలి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎప్పుడైనా సరే దీన్ని మనం ప్రిన్సిపల్ రేంజ్లో తీసుకుంటే, అంటే దీనికి ప్రిన్సిపల్ డొమైన్ ఏమవుద్ది, -π/2 నుంచి +π/2 అవుద్ది. అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క రేంజ్ ఏమవుతుందంటే -1 to 1, -π/2 to +π/2. సో దీని గ్రాఫ్ను ఒకసారి మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఒకసారి ఈ వీడియోస్లో ఏం చేస్తానంటే గ్రాఫ్ని మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను. సో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. 0, ఇక్కడ π/2, ఇది π, ఇది 3π/2, ఇది 2π, -π/2, -π, -3π/2 అండ్ సో ఆన్. ఇక్కడ π/2, -π/2. ఇక్కడ మీరు చూస్తే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కదా నేను అన్నది. గ్రాఫ్ ఏమవుతుందంటే -1కి -π/2కి +π/2కి మధ్యలో ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ విధంగా ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే స్ట్రైట్ లైన్లా ఉంటుంది. ఇది స్ట్రైట్ లైన్. ఇది ఒక స్ట్రైట్ లైన్. లైన్లోకి రాకపోయినా స్ట్రైట్ లైన్ అనుకోండి దీన్ని. ఓకే, ఇది స్ట్రైట్ లైన్. ఇక్కడ నుంచి మళ్ళీ ఎలా ఉంటుందండి ఈ గ్రాఫ్, మీరు ఇలా డ్రా చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇది పీరియాడిక్ ఫంక్షన్. సైన్ ఎక్స్ అనేది దీని యొక్క పీరియడ్ ఎంత అంటే 2π. సో మీరు ఇక్కడ నుంచి -π/2 నుంచి ఈ 3π/2 వరకు ఎక్కడ ఉంటుందంటే 3π/2 కరెక్ట్గా ఇది చూడండి. ఇంకా మళ్ళీ ఇలా ఎక్స్టెండ్ చేయొచ్చు ఈ పక్కకు కూడా. ఇది దీని నేచర్. ఇది ఈ షేప్లో ఇలా కంటిన్యూ అవుతుంటుంది. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లైను ఇది y = అనుకోండి, y = సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఎప్పుడైనా ఎక్స్కి -π/2కి +π/2కి మధ్యలో కన్సిడర్ చేస్తే ఈ గ్రాఫ్ని ఇది ఎప్పుడు కూడా y = x లాగా ఉంటుంది. అంటే ఇది x = x వెన్ ఎవర్ x బిలాంగ్స్ టు -π/2, π/2. ఈ ఇంటర్వల్లో మనం ఎక్స్ని తీసుకుంటే అది y = xగా రాయాలి. ఓకేనా? అలాగే ఈ ఇంటర్వల్కి వచ్చేటప్పుడు π/2 దాటితే ఇది ఏమవుతుందంటే y = π-x అవుతుంది. ఈ లైన్ పేరు π-x. ఓకే, అలాగే ఈ లైన్ పేరు ఏమవుతుందంటే y = ఇక్కడ దీని యొక్క స్లోప్ ఏమవుతుందంటే 1 యూనిట్ అవుతుంది. అంటే దీనికి ప్యారలల్గా ఉంటుంది ఈ లైన్. ఇది y = x కాబట్టి దీని యొక్క స్లోప్ m = 1. అదే m = 1 దీనికి కూడా అప్లై అవుతుంది. కాబట్టి ఈ లైన్ ఈక్వేషన్ రాయాలనుకో y - y1 అంటే y1 అంటే 0. ఇది పాయింట్ కదా, 2π, 0 పాయింట్ నుంచి పాస్ అవుతుంది. 1 స్లోప్ ఉంది కాబట్టి y = m ఇంటూ అంటే 1 ఇంటూ m ఇంటూ x మైనస్ y = m ఇంటూ x మైనస్ x1. x1 అంటే 2π అంటే x మైనస్ 2π మాట ఈ లైన్ పేరు. y = x మైనస్ π ఏంటి ఈ లైన్ పేరు ఏంటి, y = x మైనస్ 2π అనేది దాని లైన్ ఈక్వేషన్. అలాగే దీనికి సంబంధించిన లైన్ ఈక్వేషన్ రావాలంటే 2π కదా, ఇది 3π అవుతుంది. 3π, 0 నుంచి పాస్ అయ్యే లైన్. ఓకే, 3π - x అవుతుంది. y = 3π - x అవుతుంది. సో ఇలాగ లైన్స్ ఈక్వేషన్స్ మారిపోతాయి ఎంటైర్ క్లియర్గా. దీని యొక్క డొమైన్ అయితే r, కానీ r మీద ఎంటైర్గా ఒకే వాల్యూని ఇవ్వదు. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా దీని వాల్యూ మారిపోతూ ఉంటుంది. ఈ π/2 -π/2 మధ్యలో అయితే ఎక్స్ని ఇస్తుంది, కానీ మిగతా వాల్యూ మారిపోతుంది. సో ఆ బేసిస్ మీద మనం ఈ గ్రాఫ్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తానంటే మన కాన్సెప్ట్ ఏంటి,
సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వైని క్యాలిక్యులేట్ చేయాలి. నేను ఏం చెప్పానంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఎక్స్ని గ్రేటర్ దెన్ ఎక్స్ పాజిటివ్ చేయాలి, వైని కూడా పాజిటివ్ చేయాలి. ఒకవేళ మీకు సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 అని ఉంటే దీని మైనస్ని బయటికి తీసుకొచ్చేసి సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 కింద రాయాలి. అలాగే కాస్ ఇన్వర్స్ ఆఫ్ -√3/2 అని ఉందనుకోండి. సపోజ్ √3/2 ఉంటే పర్వాలేదు. ఒకవేళ కాస్ ఇన్వర్స్ ఆఫ్ అని ఉందనుకో, కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x అంటే పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ x ఉంటారు. కాబట్టి దీన్ని ఎలా రాయాలి? సో నేనేం చేస్తానంటే ఇది ఎక్స్ వైని పాజిటివ్ చేస్తాను ఫస్ట్. ఒకవేళ నెగిటివ్ ఉంటే పర్వాలేదు. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అని ఉంటే 1/2 వదిలేసేయచ్చు. కానీ నెగిటివ్ ఉంటే పాజిటివ్ చేసి రాయాలి. ఫస్ట్ థింగ్ అది. అంటే స్టెప్ 1 ఎక్స్ గ్రేటర్ దాన్ 0 చేయాలి, వై గ్రేటర్ దాన్ 0 ఉండేలాగా చేయాలి. సెకండ్ స్టెప్ ఏమనుకోవాలంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకోండి. అలాగే సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు బి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అల్టిమేట్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ అవుతుంది, అలాగే వై ఈజ్ ఈక్వల్ టు సైన్ బి అవుతుంది. దీన్ని పక్కన పెట్టండి. సెకండ్ స్టెప్ అయింది. ఫస్ట్ స్టెప్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, వై గ్రేటర్ దాన్ 0. సెకండ్ స్టెప్ ఏంటి? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏ అనుకోవాలి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ వైని బి అనుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏ అనేది యాంగిల్, ఏ అనేది మనకి 0కి π/2కి మధ్యలో ఉంటుంది. ఇంచేత ఫస్ట్ క్వాడ్రంట్ కదా, పాజిటివ్ కదా. అలాగే బి అనే యాంగిల్ కూడా 0కి π/2కి మధ్యలో ఉండేది. ఇంచేత రెండు పాజిటివ్ అవ్వాలంటే అవి ఖచ్చితంగా ఆ ఇంటర్వల్లోనే ఎగ్జిస్ట్ అవుతాయి. రెండు పాజిటివ్ అవ్వాలంటే ఎక్స్ వై రెండు పాజిటివ్ అవ్వాలంటే దాని కన్స్టెంట్ యాంగిల్స్ ఖచ్చితంగా ఇలాగే ఎగ్జిస్ట్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, నేను చెప్పాల్సింది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై కదా, ఇది ప్లస్ ఇది కదా నేను చెప్పాల్సింది. అంటే ఏ ప్లస్ బి యాంగిల్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి, రెండింటి ఈక్వేషన్ 0 <a + b <π అవుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. అలాగే ఒకవేళ మైనస్ చేయాలనుకోండి, దీన్ని మైనస్తో మల్టిప్లై చేసామనుకోండి, దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే -π/2 -b -0 అవుతుంది. -0 అన్న +0 అన్న ఒకటే, అంటే ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది. సో కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని సపోజ్ ఈ ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే -π/2 -b <0 అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేసి అటు ఇటు మారిస్తే, ఆల్టర్ చేస్తే ఇప్పుడు నాకు a + b వచ్చింది కదా. ఈసారి ఈ ఈక్వేషన్ని ఈ డెరివేటివ్ ఈక్వేషన్ రెండింటిని యాడ్ చేస్తే -π/2 -π/2 a - b π/2 ఇది వస్తుంది. ఈ ఈక్వేషన్ ఏమనుకుంటాం అంటే 2 ఈక్వేషన్ అనుకోండి. మనకి ఏమేమి వచ్చినప్పుడు 0 <a + b <π వచ్చింది. a - b అనేది -π/2కి +π/2కి మధ్యలో ఉందని అర్థమైంది. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్కి వచ్చేటప్పటికి పాయింట్ నెంబర్ 4. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి a + b అనేది ఉంది కదా. ఏ అంటే ఏంటి? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై. బి అనేది ఏంటి? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. బి అనేది సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై. a + b తీసుకోండి. a + b తీసుకుంటే మనకి ఏమర్థమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై అని అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ నాకు కావాల్సింది రెండింటిని యాడ్ చేయాలి. కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ a + b క్యాలిక్యులేట్ చేస్తాను. సైన్ ఇన్వర్స్ ఆఫ్ a + b నేను కన్సిడర్ చేస్తాను. కన్సిడర్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ a + b. కన్సిడర్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ a + b. a + bని కన్సిడర్ చేసాను. సో ఈ కన్సిడర్ చేసినప్పుడు ఫార్ములా ఏంటి దీనికి? సైన్ a కాస్ b ప్లస్ కాస్ a సైన్ b అనేది దీని ఫార్ములా. అర్థమైంది కదా. సో ఇది ఫార్ములా. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ నాకేమొచ్చింది? సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి అని వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ సైన్ ఇన్వర్స్ని యాడ్ చేద్దాం బోత్ సైడ్స్. అప్పుడు a + b మిగులుతుంది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ ఏమొచ్చింది? 4 వచ్చింది. దీని ఆర్హెచ్ఎస్ని స్టెప్ 5 RHS express
RHS in terms of x, y. x, yలో ఎక్స్ప్రెస్ చేయాలి. మనం ఆల్రెడీ ఎక్కడ ఉన్నాం, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు అని ఉన్నాం. ఇప్పుడు ఇది సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి అని ఉంది కదా, దీన్ని XYలో ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ అన్నాడు. సైన్ ఏ అంటే ఎక్స్ మన పైన అనుకున్నది. సైన్ ఏ ఇంటూ కాస్ బి అంటే ఇప్పుడు మనకి సైన్ ఏ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే కాస్ ఏ ఏమవుతుంది దీనికి కన్సర్న్గా √1 - x² అవుతుంది. అలాగే ఇంకేం తీసుకున్నాం, సైన్ బి ఈజ్ ఈక్వల్ టు వై అని తీసుకున్నాం. అప్పుడు కాస్ బి ఏమవుతుంది √1 - y² అవుతుంది, అంటే sin² బి కదా అది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ సైన్ పైన ఉన్న ఈక్వేషన్ ఉంది కదా, దీంట్లో సైన్ ఏ ప్లేస్లో సైన్ ఏ కాస్ బి అంటే ఎంత, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి కదా. కాస్ బి అంటే √1 - y² ప్లస్ కాస్ ఏ అంటే సైన్ బి అంటే y √1 - కాస్ ఏ అంటే x². సో ఇది ఫార్ములా. అదే కాస్ ఏ సైన్ బి, కాస్ ఏ అంటే y, కాస్ ఏ అంటే కాస్ సైన్ బి కాస్ ఏ, సైన్ బి అంటే y, కాస్ ఏ అంటే √1 - x². ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, టేక్ బోత్ సైడ్స్. స్టెప్ నెంబర్ 6, టేక్ సైన్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్ కూడా సైన్ ఇన్వర్స్ని అప్లై చేసాం. అప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ √1 - y² ప్లస్ y ఇంటూ √1 - x². ఇలా వస్తుందన్నమాట. అర్థమైంది కదా, x ఇంటూ √1 - y² ప్లస్ y ఇంటూ √1 - x² అని వచ్చింది. ఇప్పుడు ఇందులో సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇదే ఫార్మేట్లో ఉంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. దీనికి ఆల్రెడీ మనం గ్రాఫ్ డిస్కస్ చేసాం పైన. ఈ ఎక్స్ అనేది ఎప్పుడైనా సరే ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది ఎప్పుడంటే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు -π/2 to π/2. మన గ్రాఫ్లో కూడా అబ్జర్వ్ చేసాం. ఓకే, -π/2 నుంచి +π/2. మనకు ఇప్పుడు ఉన్నది ఏంటి, ఏ ప్లస్ బి యాక్చువల్గా ఎక్కడెక్కడ ఉంది, ఎక్స్ ప్లేస్లో ఉన్నది ఏ ప్లస్ బి 0కి పైకి మధ్యలో ఉంది. అంటే ఈ డెఫినేషన్లో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎక్కడ మారుద్ది అంటే π/2 దగ్గర మారుద్ది. అలాగే దీనికి ఇంకొక ఫార్ములా ఏంటంటే మన గ్రాఫ్ నుంచి సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π - x. ఎప్పుడంటే వెన్ ఎక్స్ బిలాంగ్స్ టు π/2 to 3π/2 ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు అది π - x. ఓకేనా, అర్థమైందా? సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ π - x అవుద్ది ఎప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు π/2 to 3π/2 ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు. కాబట్టి నేనేం చేయాలి, ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు ఇలా మారుతుంది కాబట్టి a ప్లస్ బి అనేది π/2 దగ్గర బ్రేక్ చేయాలి. సో మనకి π/2 దగ్గర ఏదైతే డెఫినేషన్ ఉందో అది అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఏం రాస్తానంటే ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి వెన్ a ప్లస్ బి ఈజ్ లెస్ దెన్ π/2. అంటే a ప్లస్ బి ఇఫ్ a ప్లస్ బి లెస్ దెన్ π/2 ఇన్ టర్మ్స్ ఆఫ్ XYలో రాయాలి. మనకున్న ఫార్ములా ఏంటి, ఫార్ములా దగ్గరికి వెళ్దాం. మనం ప్రూవ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ y కూడా సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ √1 - y² ప్లస్ y ఇంటూ √1 - x². ఇది ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా రావాలంటే x² ప్లస్ y² లెస్ దాన్ 1 అయినప్పుడు ఇది అవుతుంది అని అంటున్నాడు. అంటే మనకేమొచ్చింది ఇక్కడ ఈ ఫార్ములాలో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు ఈ డెఫినేషన్ రాయండి, ఈ ఇంటర్వల్లో ఉన్నప్పుడు ఈ డెఫినేషన్ రాయండి, సైన్ ఎక్స్ చెప్తుంది. అంటే ఏ ప్లస్ బి అనేది π/2కి -π/2కి మధ్యలో ఉంటే ఇక్కడ ఉన్నది ఏ ప్లస్ బి రాస్తాం. కాబట్టి నేనేం చేస్తానంటే ఏ ప్లస్ బి అనేది సపోజ్ ఇఫ్ ఏ ప్లస్ బి లెస్ దాన్ π/2
ఏ ప్లస్ బి పై బై టూ కంటే తక్కువ ఉంటాయి. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఏజ్ లెస్ దాన్ పై బై టూ మైనస్ బి అవుతుంది. ఓకేనా, ఏ ప్లస్ బి అనేది లెస్ దాన్ పై బై టూ అయితే ఏ కమ బి క్లియర్గా ఏ కమ బి లెస్ దాన్ పై బై టూనే ఇంచేత మనం అలాగే తీసుకున్నాం దాన్ని పాజిటివ్ చేసి, అంటే ఏ లెస్ దాన్ పై బై టూ మైనస్ బి అవుతుంది. అంటే ఇప్పుడు మనకి సైన్ ఎక్స్ గ్రాఫ్ మనం అప్లై చేస్తే సైన్ ఎక్స్ అనేది 0 to π/2 ఇంక్రీజింగే కదా. నాకు ఏ అనేది బి అనేది ఇది π/2 అనుకో, సైన్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది కర్వ్. కాబట్టి π/2 దగ్గర 1 దీని వాల్యూ. ఈ రెండు π/2 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి బోత్ సైడ్స్ ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి సైన్ ఆఫ్ ఏ లెస్ దాన్ సైన్ ఆఫ్ π/2 మైనస్ బి అని రాయొచ్చు అన్నమాట ఇక్కడ. అప్పుడు సైన్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఎక్సే కదా. ఎక్స్ లెస్ దాన్ సైన్ ఆఫ్ π/2 మైనస్ బి అంటే కాస్ బి అవుతుంది. కాస్ బికి ఫార్ములా ఆల్రెడీ రాసాం, √1 - y² అని. ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్స్ ఈ రెండు పాజిటివే కదా, ఎక్స్ వైలు కాబట్టి ఇందాకే అనుకున్నాం మనం. కాబట్టి 1 - x² కూడా పాజిటివ్ అవుతుంది. కాబట్టి x² లెస్ దాన్ స్క్వేర్ చేయొచ్చు బోత్ సైడ్స్. ఎప్పుడైతే పాజిటివ్ అయినాయి స్క్వేర్ చేయాలి, అది ఇంపార్టెంట్ బాగా. నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉన్నప్పుడు స్క్వేర్ చేయలేము, రెండు పాజిటివ్ ఉన్నప్పుడు రూట్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఇది స్క్వేర్ చేయొచ్చు. స్క్వేర్ చేస్తే 1 - y² అవుతుంది. అంటే x² + y² ఏమవుతుంది అంటే లెస్ దాన్ 1 అవుతుంది. ఇది మనకు కావాల్సిన పాయింట్, x² + y² లెస్ దాన్ 1. అంటే a + b అనేది లెస్ దాన్ π/2 అని చెప్తే దాని అర్థం x² + y² లెస్ దాన్ 1 అయినట్టే. a + b లెస్ దాన్ π అయినప్పుడు మీరు ఒకసారి గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. గ్రాఫ్లో a + b అనేది లెస్ దాన్ π/2 అంటే x ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నప్పుడు, ఈ ఇంటర్వల్లో తీసుకున్నప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎక్సే అని రాసాం ఇక్కడ. π/2ని క్రాస్ అయితే π - x అని రాయాలి. ఈ ఇంటర్వల్ ఎక్కడున్నా π - x అని రాయాలి. అదే విధిగా ఇప్పుడు మనం చేయాల్సింది ఇక్కడ a + b అనేది చూడండి, a + b అనేది π/2 కంటే తక్కువ ఉంది కాబట్టి డెఫినేషన్ బట్టి ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ a + b అనేది π/2 కంటే తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ డెఫినేషన్లో π/2 కంటే తక్కువ ఉంటే ఈ డెఫినేషన్ బట్టి ఈ కండిషన్ బట్టి ఇఫ్ a + b లెస్ దాన్ π/2 అయితే పైన ఉన్న డెఫినేషన్ బట్టి ఇది a + b అవుతుంది. అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ x కాబట్టి దట్ ఇంప్లైస్ a + b ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x into √1 - y² ప్లస్ y into √1 - x² గా రాయాలి. అర్థమైందా? a + b అంటే ఏంటి, a + b అంటే సైన్ ఇన్వర్స్ x కదా ఏ అన్నాం, అలాగే సైన్ ఇన్వర్స్ ఆఫ్ వైనే కదా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x into √1 - y² ప్లస్ y into √1 - x². ఇలా వస్తుంది. ఇది మనకు తెలిసిన ఫార్ములా ఫస్ట్ కేసు ఇది. అయితే రెండో కేసు ఉంది, a + b గ్రేటర్ దాన్ π/2 అయితే ఏంటి పరిస్థితి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు π/2. జస్ట్ మనం ఇప్పుడు ఏం తీసుకున్నామో ఆపరేషన్ ఏది అప్లై చేసామో దానికి రివర్స్ అవుతుంది, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది, ఈ పక్కగానే మారుతాయి. అంటే x² + y² ఇంప్లైస్ దానికి వచ్చేది ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, x² + y² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే a + b గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు π/2 అయితే డెఫినేషన్ ఏంటి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అనే దాని డెఫినేషన్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ a + b అనే డెఫినేషన్ ఏంటి అంటే π - a + b అవుతుంది. ఫార్ములా అర్థమైందని అనుకుంటున్నాను. గ్రాఫ్ ఇది, ఈ ఇంటర్వల్లో π/2 వరకు తీసుకుంటే y = x డెఫినేషన్, అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఆ వాల్యూ వరకు రాస్తాం. అలా కాకుండా π/2 దాటితే π - x దీని ఈక్వేషన్. కాబట్టి మనం ఏం రాయాలి, π - x అని రాయాలి, సైన్ ఆఫ్ a + b. కానీ మనం తీసుకున్నది ఏంటి, ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x = మనకు వచ్చిన ఫార్ములా ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ a + b. మనం దేని మీద బేస్ అవుతున్నప్పుడు ఇది
ఈ ఫార్ములా నుంచి డెరైవ్ చేస్తున్నాం. ఏ ప్లస్ బి యొక్క కండిషన్స్ చూస్తున్నాం. 5/2 కంటే తక్కువ ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం. 5/2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు పై మైనస్ అని రాయాలి. పై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాసేసాం. ఇది ఇలా రాసేసాం. అంటే దట్ ఇంప్లైస్ ఫ్రమ్ ది అబోవ్ ఈక్వేషన్, దీనికి కావాలంటే ఈక్వేషన్ 3 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఈక్వేషన్ అండ్ ఇది 4 అనుకోండి. 4 ఫ్రమ్ ఈక్వేషన్ 3, 4 we get దీన్ని ఎలా రాస్తాం మనం? పై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్. పై మైనస్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్. ఇక్కడ ఈ ఈక్వేషన్ 3లోను 4లోను ఎల్హెచ్ఎల్ రెండు ఈక్వల్. ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. ఆర్హెచ్ఎల్ కంపల్సరీ ఈక్వల్ అవ్వాలి కదా. ఆర్హెచ్ఎస్ కంపల్సరీ ఈక్వల్ అవ్వాలి. ఆర్హెచ్ఎస్ పై మైనస్ ఆఫ్ ఇది, ఇందులో ఆర్హెచ్ఎస్. అక్కడ ఆర్హెచ్ఎస్ ఏంటి? ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది అక్కడ ఆర్హెచ్ఎస్. అర్థమైందమ్మా? కాబట్టి ఇక్కడ మనకి పై మైనస్ ఈ ఏ ప్లస్ బిని అటువైపుకి మార్చండి, దాన్ని ఇటువైపు మార్చండి. అంటే పై మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే ఏ అంటే ఎంత? సైన్ ఇన్వర్స్ ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు అది ఇటు ఇది అటు మార్చేసాం అనుకోండి, ఇది అటు అది ఇటు మార్చేసాం అనుకోండి, ఏమొస్తుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, therefore sin inverse of x plus sin inverse of y is equal to x into root over 1 minus y square plus y into root over 1 minus x square. Sin inverse of is equal to pi minus x into root over 1 minus y square plus y into root over 1 minus x square. అర్థమైందమ్మా? ఇలా చేయాలన్నమాట. సో ఇది సెకండ్ ఫార్ములా. దానికి అంటే రెండు ఫార్ములాస్ వచ్చినాయి మనకి. ఏమేమి ఫార్ములాస్ వచ్చినాయి? ఫస్ట్ ఫార్ములా ఏమొచ్చింది? ఇది ఎప్పుడు ఈ కండిషన్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇందులో ఉన్న ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే, ఇఫ్ ఇది కండిషన్. ఒకవేళ లేకపోతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే డైరెక్ట్గా పైన ఉన్న వేస్తాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ లేకుండా రాయండి, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇలా చేయాలి. ఇది మాట దానికి సంబంధించి. అర్థమైందా? సో ఇది సెకండ్ ఫార్ములా. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ 1 ఇలా అవుతుంది. అలాగే మీరు కాస్ ఇన్వర్స్కి అప్లై చేయొచ్చు, ట్యాన్ ఇన్వర్స్కి అప్లై చేయొచ్చు. ఆ గ్రాఫ్ చూసుకుని ఈ డెఫినేషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూస్తే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2 దీని యొక్క వాల్యూ ఎంత అని అడిగాడు మనల్ని. అప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇందులో ఉన్న ఎక్స్ వాల్యూ చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ 1/2. వై ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/2. మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/2 లెస్ దెన్ 1. క్లియర్గా ఓకే. కాబట్టి డైరెక్ట్గా మనం ఏం అప్లై చేయాలి? దట్ ఇంప్లైస్ దట్ ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ దీని వాల్యూని ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఫస్ట్ ఫార్ములా అప్లై చేయాలి. ఈ ఫస్ట్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ అంటే ఎంత? 1/2 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అంటే 1 మైనస్ 1/√2 హోల్ స్క్వేర్. వై అది కదా, ప్లస్ వై ఇంటూ అంటే 1/√2 ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్
అదే అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1/2 ఇంటూ 1 మైనస్ 1/2 అంటే 1/2 ఇంటూ 1 మైనస్ 1/2 అంటే 1/√2 అవుతుంది. ఓకే, ప్లస్ ఇక్కడ ఏం రావాలి 1/√2 ఇంటూ ఇదేమవుతుందంటే 1 మైనస్ 1/4 అంటే √3/2 దీని వాల్యూ. సో ఈ రెండింటిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే 2√2 అవుతుంది ఎల్సిఎం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2√2 ఎల్సిఎం. పైన ఉన్నది 1 ప్లస్ √3, 1 ప్లస్ √3/2 దీని వాల్యూ అవుతుంది. అర్థమైందమ్మా? ఒకవేళ కనుక మనం తీసుకునేది గ్రేటర్ దాన్ 1 అయితే పై మైనస్ అని రాసుకోవాలి. పై మైనస్ అని రాయాలి. సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 1/2, y ఈజ్ ఈక్వల్ టు √3/2 అని తీసుకున్నాం అనుకో, అప్పుడు పై అవుతుంది. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు ఇదే అనుకోండి, √3 అని అనుకోండి, అప్పుడు x² ప్లస్ y² వాల్యూ ఎంత అవుతుంది? 1/4 ప్లస్ 3 అవుతుంది కదా. √3 అని తీసుకుంటే √3/4. ఇది గ్రేటర్ దెన్ 1 అయ్యింది. గ్రేటర్ దెన్ 1 అయితే ఏ ఫార్ములా వేసుకోవాలి? పై మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ అనే ఫార్ములా వేసుకొని సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ మనం రాయాల్సిన సైన్ ఇన్వర్స్ ఆఫ్ రాయాలి. సైన్ ఇన్వర్స్ చూడండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇది కూడా సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇదంతా. ఇది కూడా సైన్ ఇన్వర్స్ ఆఫ్. అలా రాయాలి. ఓకే, అలాగే కాస్ ఇన్వర్స్ ఎక్స్కి, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్కి కూడా ఫార్ములాస్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో ఆ ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మర్చిపోండి. రైట్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కోసం.